హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురిసింది. కుండపోతకు మూసీ వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎంజీబీఎస్ స్టాండ్లోకి కూడా వరద రావడంతో ప్రయాణికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో వర్షాలతో పాటు మూసీలో వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అధికారులతో సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మూసీ నది హైదరాబాద్ను అతలాకుతలం చేసింది. నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో నదికి ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ఎన్నడూ లేని విధంగా మహాత్మాగాంధీ బస్ స్టేషన్ను కూడా వరద ముంచెత్తింది. ఒక్కసారిగా వరద నీరు బస్ స్టేషన్లోకి చొచ్చుకురావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. బస్ స్టేషన్లోని ప్రయాణికులను హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా మూసీ నదిపై ఉన్న లో లెవెల్ వంతెనలన్నీ మూసివేశారు. పురాణాపూల్, చాదర్పట్, మోసారాంబా కాజ్వేలను మూసివేస్తూ ట్రాఫిక్ పోలీసు చీఫ్ జోయల్ డేవిస్ శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నదికి భారీ వరద పోటెత్తింది. దీంతో అధికారులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లను ముందస్తు హెచ్చరిక చేయకుండానే ఎత్తివేశారు. దీంతో దిగువన ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిపోయింది. వెంటనే స్పందించిన హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ విభాగాలు మూసీ వెంట ఉన్న కాలనీలోని ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను యుద్ధ ప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. అధికారులు, పోలీసులు మూసీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.